హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అనే దానికి 6 కారణాలు ఉన్నాయి. అవేంటనేది ఈ వీడియోలో చూద్దాం. 1, డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండకపోవడం, డిశ్చార్జ్ సమరీ, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, కేవైసీ అప్డేషన్, హాస్పిటల్ వాళ్ళు రాంగ్ కోడ్ ఎంటర్ చేయడం ఇలాంటివి. 2వది, మీకు ఆల్రెడీ షుగర్ బీపీ లాంటివి ఉండి వాటిని మీరు పాలసీ తీసుకునే ముందే దాచిపెట్టి ఉంచి హాస్పిటలైజ్ అయినప్పుడు ఆ వ్యాధుల గురించి వాళ్ళకి తెలిస్తే అటువంటి సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 3వది, ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన మెడికల్ టీము డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత ఈ పర్టికులర్ పేషెంట్కి అడ్మిషన్ అవసరం లేదని ఫీల్ అయినా, రాంగ్ డయాగ్నోసిస్ పెట్టారని వాళ్ళు అనుకున్నా, ఈ పర్టికులర్ కండిషన్కి ఈ మెడికేషన్ అవసరం లేదు, ఈ సర్జికల్ ప్రొసీజర్ అవసరం లేదని ఆ మెడికల్ టీం భావించినా కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 4వది, వెయిటింగ్ పీరియడ్. సో యూజువల్గా సర్జికల్ ప్రొసీజర్స్, క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్స్ ఇలాంటి వాటికి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాతనే ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. 5వది, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, డెంటల్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఇలాంటివి చాలా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. 6వది, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కంటిన్యూస్గా ఎంపానల్డ్ హాస్పిటల్ లిస్ట్ని అప్డేట్ చేస్తూ ఉంటాయి. సో మీరు వెళ్ళిన హాస్పిటల్ కనుక ఆ లిస్ట్లో లేకపోతే ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవ్వండి కామన్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి ఉన్న రీజన్స్. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.